మన తెలంగాణలో మంచి సామెత ఒకటి ఉంది. కూట్ల రాయలు తీయనున్నట్టు పోయి ఏట్ల రాయి తీస్తా అని గొప్పలు పలికాడట. అలాగే ఏం ఎరగనమ్మా ఉట్టి ఉట్టి కోసం ఎగిరినట్టు ఏదో సామెత కూడా చెప్తారు. అంటే ఇక్కడ ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పార్టీ సాధించినది ఏమిటి? కేరళ ఎన్నికల్లో క్యాంపెయిన్ కోసం వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఏం సాధించడానికి వెళ్ళాడు, ఏం చెప్పడానికి వెళ్ళాడు, ఏం చెప్పాడు అంటే అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రేవంత్ రెడ్డి గారు కేరళకి వెళ్ళి కేరళ ఎన్నికల ప్రచారంకి వెళ్ళడమే పెద్ద అసస్పదం అనిపించింది నాకు. ఎందుకంటే ఆయనేమి బహుభాషా ప్రవక్త కాదు, వ్యక్తం చేయలేడు. అంటే ఈజ్ ఫ్లూయెంట్ నాట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. అంటే తెలుగు తప్పించి తెలుగులో చాలా అద్భుతంగా రెచ్చగొట్టేటట్టు కానీ పోలరైజ్గా కానీ అద్భుతంగా మాట్లాడగలడు రేవంత్ రెడ్డి. కానీ హిందీలో కన్విన్స్ చేయలేడు, ఇంగ్లీష్లో కన్విన్స్ చేయలేడు, ఫ్లోయింగ్ రాదు, చూసి మాట్లాడమో రాసింది చదవడం తప్పించి ఇంపాక్ట్ ఎక్కువ ఉండదు. అట్లాంటి రేవంత్ రెడ్డి కేరళకి వెళ్ళి మాట్లాడతాడా, ఎట్లా కన్విన్స్ చేస్తానండి? కొంచెం నాకైతే ఆశాస్పదం అనిపించింది. ఎందుకంటే కేరళలో మనం ఎంత కాదన్నా దేశంలో అన్నింటి రాష్ట్రాల కన్నా ఎడ్యుకేషన్ శాతం ఎక్కువ, అక్కడ ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఎక్కువ. అందున వాళ్ళకి ఇంగ్లీష్ నాలెడ్జ్, ఇంగ్లీష్ అంటే వాళ్ళకి ఎందుకంటే కేరళలో ఎక్కువగా బ్రిటిష్ కల్చర్ కనపడుతుంది. అంటే క్రిస్టియానిటీ కనపడుతుండొచ్చు, వాడు ముస్లిమ్స్ కనపడుతుండొచ్చు. అక్కడ విదేశీ సంస్కృతిలో భాగంగా అక్కడ బాగా ఇంగ్లీష్ సంస్కృతి, ఇంగ్లీష్ భాష మాట్లాడేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి మాట్లాడితే నిజంగా కూడా బట్లర్ ఇంగ్లీష్ మాదిరిగానే ఉంటుంది. అయినా కూడా వెళ్ళాడు, ప్రచారం చేస్తూ అక్కడికి వెళ్ళి గొప్పలు చెప్పుకున్నారు. ఎవరైనా చెప్తారు, గొప్పలు చెప్పుకో, తప్పేం లేదు. కానీ అక్కడ ఛాలెంజ్లు చేశాడు. ఇక్కడ అదే సమస్యగా వచ్చింది. ఏంటంటే మా తెలంగాణకు వచ్చి చూడండి, మేము ఇన్ని అమలు చేశాము, అన్ని రకాల అమలు చేశాము, మేము రైతు బంధు ఇచ్చాము. కానీ రైతు బంధు మరి 6 సార్లకు 3 సార్లు ఎగ్గొట్టామని చెప్పాడా? 3 సార్లు ఇచ్చామని చెప్పాడు. రైతు రుణమాఫీలు చేశామని చెప్పాడు. అందరికి చేశామా? మరి అది కూడా లెక్కలు తీస్తారు. అక్కడ వాళ్ళు నిజంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్కు నిజంగా కేరళ ప్రజలు వచ్చి ఇక్కడ తెలంగాణలో ఎంక్వైరీ చేస్తే ఉన్న పరువు పోతుంది. కాంగ్రెస్లో ఉన్నదే 3 రాష్ట్రాలు, ఆ 3 కూడా ఊసిపోతాయి. కేరళలో జిపాచి కూడా రాకుండా పోతుంది. ఆయన ఏదో చెప్పుకుంటే బాగానే ఉండి, కానీ తెలంగాణకు వచ్చి చూడండి అని ఛాలెంజ్ చేయడం నిజంగా అక్కడ రెచ్చగొట్టినట్టు అయింది. ముఖ్యంగా కేరళ సీఎం పినరయ్ గారు దానికి సరైనటువంటి బదులిచ్చాడే. కానీ ఒక రకంగా ఆయన మాటల వల్ల తెలంగాణ వ్యక్తిగా కొంచెం నేను బాధపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పినరయ్ గారు రేవంత్ రెడ్డిని అనలేదు, తెలంగాణ ప్రజలను కూడా కొంచెం అన్నట్టుగానే భావిస్తాను. అంటే రేవంత్ రెడ్డి గారు కేరళకి వెళ్ళి తెలంగాణ అవమానించబట్టి మళ్ళీ పినరయ్ గారు తెలంగాణ మీద వ్యాఖ్యలు చేశాడు అన్న అర్థం వచ్చింది పినరయ్ గారు మాట్లాడిన దాంట్లో. తెలంగాణ పేదరికం కన్నా మా పేదరికం చాలా చిన్నది. తెలంగాణలో 5% ఉంది, మా దగ్గర పేదరికం 0.33% ఉంది. మీరు కదా నీ తెలంగాణ నీ రేవంత్ రెడ్డి, నీ కాంగ్రెస్ ప్రభుత్వము భూభారతి చట్టాన్ని స్టడీ చేసడానికి మా కేరళ రాష్ట్రానికి వచ్చింది. మమ్మల్ని కదా మీరు కాపీ కొట్టింది, మమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటానికి కదా పాలన గురించి మీరు వచ్చారు అంటూ ఎద్దేవా చేశాడు. ఇలాంటి వాటికి రేవంత్ రెడ్డిగా తల ఎలా పెట్టుకుంటాడో అయితే నాకు తెలియదు. కానీ ఇలా ఈ రేవంత్ రెడ్డిని తిడితే నా తెలంగాణ ప్రజలను తిట్టినట్టుగా నేను భావిస్తున్నాను. ఇట్లా ప్రతిదీ కూడా అంటే తలసరాదాయం, ఎడ్యుకేషన్లో, రకరకాల పేదరికంలో కూడా ఆయన లెక్కలు తీస్తూ పినరయ్ గారు మాట్లాడారు. నిజంగా అంటే మనం ఊర్లలో అనుకుంటాం, ఎలా అంటే పండుకున్నవాడిని లేపినట్టుగానే ఇక్కడ పోయి రేవంత్ రెడ్డి గారు కేరళ వెళ్ళిపోయి ఇక్కడ గొప్పలు సాధించామని చెప్పేసరికి అక్కడ తెల్లం కుల్లాగా పినరయ్ గారి కానీ చాలామంది రాజకీయ నాయకులు స్పష్టంగా ఇక్కడ అమలవుతున్న తీరులో వైఫల్యాన్ని వాళ్ళు ఎండగడతా ఉన్నారు. ఇక్కడి మీడియా వీడియోస్ తీసుకెళ్ళి అక్కడ కేరళలో డబ్బింగ్ చేసి మరీ చూపిస్తున్నారు. ఇక్కడ పబ్లిక్ బైట్స్ని కేరళ ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నారు. కాంగ్రెస్ అటర్ ఫ్లాప్ అయ్యేలా ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. దాంతోపాటు లేని ఒక ఊహని అంటే అక్కడ ఉన్నటువంటి ఆ లెఫ్ట్ పార్టీని బీజేపీతో అంటగడుతూ విమర్శిస్తారకే వాళ్ళకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని అయితే ఊరికనే అన్నాడు, బీజేపీకి వేసిన ఓటు బీఆర్ఎస్కి వేసిన ఒకటే అని. ఇక్కడ తెలంగాణ బదులు నిజంగా కొంతమంది నమ్మారు, కానీ అక్కడ కేరళియన్స్ అంత ఈజీగా నమ్మరు. దాన్ని కూడా పినరయ్ గారు విమర్శించారు. ఇట్లా అంటే ప్రతి విషయంలో పినరయ్ గారు రేవంత్ రెడ్డిని తిట్టే విమర్శల్లో భాగంగా ప్రతి పోలికను తెలంగాణ అవమానించినట్టుగా ఉంది.
స్పష్టంగా చెప్పాడు రేవంత్ రెడ్డి గారు, మీరు పబ్లిసిటీ పిచ్చితోటి, వాలీబాల్ ఆటల పిచ్చితోటి, ఈ మానియాతోటి పెట్టే ఖర్చులు మీరు మీ రాష్ట్ర అభివృద్ధి పెట్టి ఉంటే బాగుండని చొరకలంటిచ్చాడు. అంటే ఇక్కడ పినరయ్య గారు చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తూ తెలంగాణ పనితీరును ప్రశ్నించినట్టుగా మనం భావించాలి. ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం మన రాష్ట్ర ఔన్నత్యాన్ని కాపాడ, కానీ ఇక్కడ కేరళ ప్రచారానికి వెళ్ళి ఏదైనా సరే ఒక రాష్ట్రానికి వెళ్ళి మన రాష్ట్రాన్ని తిట్టించడం అంటే రేవంత్ రెడ్డి గారికి సాధ్యమైందని చెప్పొచ్చు.